వ్యాసుడొచ్చిన తర్వాత, అమ్మా కుంతి, నీచేత ఈ మాట పలికించింది సాక్షాత్తు ఆ పరమశివుడే. నువ్వేమీ బాధపడకు. పాండవులు 5గురు ద్రౌపదికి భర్తగా రావడమనేది ఆమె విధి అని చెప్పి ద్రౌపదికి ఒక కథ అయితే చెబుతాడు. పూర్వం విదర్భరాజ్యంలో నలుడు దమయంతులకు ఒక కూతురు పుట్టింది. ఆమె పేరు నళియాని. ఆమె అందంగా లేకపోవడంతో లోకమంతా ఆమెను జాలితో చూసింది, అవమానించింది. ఎవ్వరూ కూడా ఆమెను వివాహం చేసుకోలేదు. చివరికి నళియాని అడవిలోకి వెళ్లి ఘోర తపస్సు చేసి శివుణ్ణి ప్రార్థించింది. శివుడు ప్రత్యక్షమై, అమ్మా, ఏం వరం కావాలి అనడిగాడు. నాకు వచ్చే జన్మలో అత్యంత నీతివంతుడైన భర్త కావాలి అంది. దానికి శివుడు తథాస్తు అనన్నాడు. అత్యంత బలవంతుడు కావాలి, యుద్ధంలో అజేయుడైన వీరుడు కావాలి, అందగాడయుండాలి, నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాలి అనంది. దానికి శివుడు తథాస్తు అని చెప్పి శివుడు మాయమైపోయాడు. నళియాని తనకు తెలియకుండానే 5 క్వాలిటీసున్న 5గురిని భర్తలు కావాలని కోరుకుంటుంది. ఆ నళియానియే ఈ జన్మలో ద్రౌపదిగా పుట్టింది. ఇదే నీ విధిమ్మా అని వ్యాసుడు ద్రౌపదితో అన్నాడు. అప్పుడు ద్రౌపదికి పాండవులు 5గురిని భర్తలా చూసుకోవడమని అర్థమవుతుంది. కాని ఇంకా ఒక ప్రశ్న ద్రౌపది మనసులో ఉంటుంది. నేను వీళ్ళ 5గురిని సరిగ్గా చూసుకోగలనా, చూసుకోలేనా? ఒకవేళ సరిగ్గా చూసుకోలేకపోతే ఏం జరుగుతుంది? అప్పుడు నారద మహర్షి వచ్చి తిలోత్తమ అనే కథను చెబుతాడు. ఆ కథ ఏంటి, ఎలా చెప్పారు అనేది తర్వాత భాగంలో చూద్దాం.